దేవుని మాట అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని బిడ్డలారా, మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంత క్షేమకరమైన వాతావరణాన్ని, ఈ దీవెనకరమైన స్థితిని మరలా మనకు అనుగ్రహించి సజీవులనుగా మనల్ని నిలిపిన దేవునికి మహిమ కలుగునుగాక. రండి, నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, ఆనుకొనుట, అలసిపోయి నీరసించిపోయి నిలబడి ప్రయాణం చేసి ఉన్న వ్యక్తి ఓ అరణ్యంలో నడిచి ఉన్నటువంటి వ్యక్తికి ఓ చెట్టు కనబడి ఆ చెట్టు నీడనిస్తున్న ఆ వేళ ఆ వ్యక్తి ఆ చెట్టు నీడకు వెళ్ళి ఆనుకొనినప్పుడు అతనికి ఎంత శక్తి వస్తుంది, అతనికి ఎంత ఆరోగ్యం వస్తుంది. అలాగే మనము కూడా మన జీవితాల్లో అలసిపోయి ఉన్నాం. ఆనుకోవటానికి చోటు లేదు, ఆదరింపబడే చోటు లేదు, బలపరచబడే వ్యక్తులు లేరు, మనలను తిరిగి వెన్నుతట్టి నిలబెట్టగలిగిన వ్యక్తులు లేరు. అయితే వాక్యం చెప్తా ఉంది, మీ మనస్సు దేవుని మీద ఆనుకొనగలిగితే, మీ మనస్సు దేవుని మీద ఆనుకొనగలిగితే మీరు పూర్ణ శాంతి గలవానిగా, అనగా సంపూర్ణమైన శాంతి. యోహాను సువార్తలో ప్రభువు అన్నట్లుగా 14వ అధ్యాయంలో, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అది పూర్ణ శాంతి. ఎవరి మనస్సు, మీ మనస్సు దేని మీద ఆనుకుంది? ప్రపంచంలో మీ మనస్సు ఎక్కడ నిలబడినా, మీ మనస్సు ఏ చోటుకి వెళ్ళినా ఆ చోట మీకు నిరాశే, ఆ చోట మీకు తృప్తి లేని జీవితాలే. కానీ వాక్యం ద్వారా అతడు నీయందు విశ్వాసం ఉంచిన వాడు గనక నీవు అతన్ని కాపాడుతావు, బలపరుస్తావు, ధైర్యపరుస్తావు, తృప్తిపరుస్తావు, పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. సమాధానం లేక ఇంట్లో కల్లోలం, కుటుంబంలో, వ్యక్తిగత జీవితం, వ్యాపారంలో కల్లోలం, ఆనుకోవటానికి చోటు లేదు, ఆదరించబడే స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నారు. జ్ఞాపకం చేసుకుని నీ మనస్సుని ఎరిగిన దేవుడు ఈరోజు ఏమన్నాడు తెలుసా? నా మీద నీవు ఆనుకొనగలిగినట్లయితే నేను నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. నీ కుటుంబం చేత, బిడ్డల చేత అలిసిపోయారు, జీవనాన్ని సాగించలేక అలిసిపోయి నిట్టూర్పులు, వేదన, కన్నీరు, బాధ, ఆనుకోవటానికి చోటు లేక బాధపడుతున్నారు. ఆదరించబడే వ్యక్తులు కానరావట్లేదు. ఎవరు మనల్ని ప్రేమించి హక్కును చేర్చుకొని ఓదార్చి బలపరిచే వ్యక్తులు కనబడట్లేదు, కరువైపోయారు. వాక్యం చెప్తా ఉంది, రండి దేవుని యొద్దకు, మీ భారాన్ని అంతా నేను తొలగిస్తాను, మీ చీకటి, మీ వ్యధనంతా నేను తొలగిస్తాను, మీ భుజముల మీద ఉన్న భారాన్ని నేను తీసివేస్తాను, మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! మన దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు, మన వెన్నును బలపరిచే దేవుడు, మన వెన్నుతో నిలబెట్టే దేవుడు. ఆయన మీద ఆనుకుంటే చాలు, ప్రభా నన్ను ఆదరించునాయన, ప్రభా నన్ను బలపరచునాయన, నన్ను ఆదుకో ప్రభా అని నువ్వు ఆనుకున్నట్లయితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయం పొందుతావు. 91:4 కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము దొరుకును. కాబట్టి దేవుని బిడ్డలారా, తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కాబట్టి ఆశ్రయము దొరికే చోటది, పూర్ణ శాంతి గలవానిగా చేసే చోటది. ఎక్కడ శాంతి? నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ప్రభు అంటున్నారు. కానీ వాళ్ళ మనశ్శాంతి లేక అర్ధాంతరంగా జీవితాలు ముగించుకుంటున్నారు. మనశ్శాంతి లేదు. మీలో ఎవరైనా బహుశా అలా మనశ్శాంతి లేక మీ జీవితాలు ముగిద్దాం అనుకుంటున్నారేమో, బిడ్డల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. ప్రభు మీద మీరు ఆనుకొనగలిగినట్లయితే, దేవుని యొద్దకు మీరు రాగలిగినట్లయితే, దేవుని యందు పూర్ణ విశ్వాసం మీరు ఉంచగలిగినట్లయితే ప్రభు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీ కుటుంబాన్ని కడతాడు, నీ ఒరిగిపోయిన జీవితాన్ని నిలబెడతాడు, నీ కుటుంబంలోని పరిస్థితులు చక్కదిద్దుతాడు, నీ పాడైపోయిన హృదయాన్ని, చల్లా చెదిరైపోయిన గుండెను తిరిగి కడతాడు, ఆయన తిరిగి బాగు చేస్తాడు. తన గాయపడిన హస్తాల చేత నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. రండి, దేవుని మీద ఆనుకుందాం. రండి, మమ్మల్ని బలపరిచిన దేవుడు, మా బలహీనతల్లో మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడు, అదే దేవుడు మీ జీవితాల్లో కూడా నూతన కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన బలపరచగలిగిన సమర్థుడు, ఆదరించగలిగిన దేవుడు, తిరిగి లేవనెత్తి కట్టగలిగిన వాడు. కాబట్టి ఈ కృపామయుడైన దేవుని యొద్దకు రావాల్సిందిగా ప్రభు పేట సెలవిస్తూ చెప్పేటువంటి మాట, మీరు పూర్ణ శాంతి గలవానిగా ఉన్నట్లుగా ఆయన మీద నీ మనస్సు ఆనుకోవాలి. ధనం మీద ఆనుకుంటేనో, వ్యక్తుల మీద ఆనుకుంటేనో, కులం మీద,
మనుషుల మీద, బలం మీద, నీ స్థితి స్థాయి మీద ఆనుకోవటం కాదు. అవన్నీ విడిచిపెట్టి ప్రభు మీద ఆనుకోవటానికి ఇష్టపడు. ప్రభు దగ్గరకు రా, ఆయన రెక్కల కిందకు రా. ఆయన నిశ్చయముగా నీ జీవితాన్ని మరలా కడతాడు, ఈ కుటుంబాన్ని మరలా కడతాడు, నీ జీవితాన్ని మరలా నూతనమైన మార్గాల్లో నడిపిస్తాడు. ప్రభు మీద ఆనుకుందాం. రండి కలిసి ప్రార్థన చేద్దాం. కృపామయుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తారని సెలవిచ్చిన ప్రకారం ఇదిగో నాయన, నీ మీద ఆనుకుని నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. పాడైపోయిన వారి జీవితాలు బాగు చేయండి. చెదరిపోయిన గుండెలను తిరిగి కట్టండి ప్రభు. పగిలిపోయిన గుండెలను కట్టండి నాయన. హృదయ వేదన తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను బలపరచండి. వారి బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. వారి నేటి దిన ప్రయాణాల్లో కూడా మీరు కృప చూపించండి. ఒక గొప్ప కృప మా మీద నిలిపి మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. జైన్ 97 అనే ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ను ప్రోత్సహించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము మా సంఘం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.